చికాగోలో ఒకసారి సర్వమత సమ్మేళనం జరిగితే దానికి హిందూ మత ప్రతినిధిగా స్వామీజీ వెళ్ళడం జరిగింది. మనకు తెలిసిందే, బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం తర్వాత అప్పటి వరకు హిందూ మతం పట్ల ఉన్నటువంటి ఒక తెలియనితనం వల్ల హిందూ మతం పట్ల కొన్ని అపోహలు ఉన్నాయి అప్పట్లో ప్రపంచంలో. ఆ అపోహలన్నిటినీ ఆయన పటాపంచలు చేశారు. సరే, ఒక విలేకరి అడుగుతారు స్వామీజీని, స్వామీజీ హిందూ మతం అంటే ఏంటండి? దానికి వారు ఇచ్చిన నిర్వచనం ఒక్కసారి మనందరం తెలుసుకోవాల్సింది. హిందూ మతం భగవంతుడి పట్ల విశ్వాసం, వేదాల పట్ల విశ్వాసం, కర్మ సిద్ధాంతం పట్ల విశ్వాసం, పునర్జన్మ పట్ల విశ్వాసం అనే ఈ 4 స్తంభాలపై మనగలుగుతూ ఉన్న విశ్వజనీయమైన ఒక జీవన విధానం హిందూ మతం అని నిర్వచనం ఇచ్చారండి. ఇంక ఎవరు ఇవ్వగలరు ఈ నిర్వచనం? ఒకే ఒక్క వివేకానంద తప్ప. కాబట్టి హిందూ మతమే దీనిపై ఆధారపడి ఉంది. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి ఉనికిని వేదాలు తెలుపుతూ ఉన్నాయి. ఆ ఉనికిని తెలుసుకొని నీ ప్రయత్నంతో నువ్వు భగవంతుడిని చేరుకోవాలి. కానీ శరీరం అంటూ వచ్చిన తర్వాత అనేక రకాలైన కర్మలు మనం చేస్తూ ఉంటాం. ఆ కర్మలు అనుభవించడానికి మళ్ళీ పునర్జన్మలు ఉన్నాయి అనే ఈ 4 విశ్వాసాల మీద ఉన్నదే హిందూ మతం. కాబట్టి ఈ 4 ఉన్నాయి. కాబట్టి కర్మలు ఉన్నాయి, వాటికి సంబంధించిన కర్మఫలము ఉంది. కాబట్టి ఇక్కడ సుబోధ అన్నారు సచ్చరిత్రలో. బాబాని లేదా బాబాకి ప్రతిరూపమైన ఈ సచ్చరిత్ర గ్రంథాన్ని మనం ఆశ్రయిస్తే ఎప్పటికైనా కానివ్వండి, ఎప్పటికైనా ఏ రోజైనా సరే దేశ కాలాలకు ఇది అతీతంగా, దేశకాలమానాలకు అతీతంగా అంటారు. అటువంటి స్థితిలో అయినా సరే ఈ గ్రంథాన్ని అంటూ ఆశ్రయించడం జరిగితే అది వారికి చక్కటి బోధనిస్తుంది, మన ప్రవర్తనని సరిచేస్తుంది, మనలో ఉన్న బలహీనతలు మనకు తెలియచేస్తుంది, మన చెడు సంస్కారాన్ని వదులుకునేలా చేస్తుంది, మంచి మార్గాన నడిపింప చేస్తుంది. అలా ఈ చక్కటి బోధనిస్తుంది. అలాగా వారి పాపాలను నశింపచేస్తుంది. పాపాలను నశింపచేసేది ఒకే సద్గురువు మాత్రమే చేయగలరండి. మన వారిని ఆశ్రయిస్తే ఈ పాపాలు నశింప చేసుకోవడం అన్నది ఎటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మళ్ళీ జన్మలకి ఇదే కారణమవుతుంది కనుక. కాబట్టి సచ్చరిత్రను మనం ఆశ్రయించడం ద్వారా మన ప్రవర్తనని అది సరిచేస్తుంది. అలాగే మన పాపకర్మని నశింపచేస్తుంది. రైట్. అందుకనే ఈ గ్రంథాన్ని నేను రచించాలనుకున్నానండి. ఇంతటి ప్రయోజనాన్ని నేను ఆశించాను. ఇది నాకు కలిగిన సంకల్పం బాగానే ఉంది. మరి నేను ఈ గ్రంథాన్ని రచించాలి అని అంటే నా అంతరంగం కానీ లేదా అహోరాత్రాలు నాతో పాటే ఉండే నా ప్రియమిత్రుడి గురించి అయినా సరే నాకు సరిగ్గా తెలియదే. అటువంటిది నేను ఇటువంటి మహాత్ముడి చరిత్రను ఎలా రాయగలను అని ఆయన మనసులో మళ్ళీ ఒక సందేహం. నాకు ఎటువంటి గ్రంథరచన అనుభవం లేదు, నేను జ్ఞానిని కాదు, పాండిత్యం లేదు, నేను ఎప్పుడు సత్కథని శ్రవణం చేసిన వాడిని కూడా కాదు. మరి ఇటువంటి మహానుభావుడి గురించి తెలుసుకోవాలా? ఎలా తెలుసుకోవాలి? రాస్తాడు హేమడ్ పంత్ గారు, సముద్ర జలాన్ని కొలవచ్చు, ఆకాశాన్ని కప్పిపుచ్చనవచ్చు, కానీ సత్పురుషులు బుద్ధికి లభించరు. మన బుద్ధితో వారిని మనం తెలుసుకోలేం. కానీ వారు అనుగ్రహించి, వారు దయతలిస్తే అప్పుడే వారి శక్తిని ప్రసాదించి భక్తులతో అనిర్వచనీయమైన వాటిని నిర్వచించేలా చేస్తారు. కాబట్టి అనిర్వచనీయం అయిన ప్రతి విషయాన్ని సరిగ్గా నిర్వచించేలా వారి దయ చేయగలదు, వారి కరుణ చేయగలదు, వారి శక్తే చేయగలదు. కాబట్టి నేను బాబాని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నా. బాబాగారే ఈ మూర్ఖుడి ద్వారా తమ గ్రంథాన్ని రచింపచేస్తారు. ఒక అద్భుతమైన మాట రాస్తారు ఇందులో భక్తులు సంకల్పించిన సేవా కార్యాలను సత్పురుషులు స్వయంగా
భక్తులకు స్ఫూర్తినిచ్చి తామే పూర్తి చేయించుకుంటారు. భక్తులు కేవలం నిమిత్త మాత్రులే. కాబట్టి సంకల్పం చేసుకోవాల్సింది మాత్రం మనం. ఆ సంకల్పం కూడా ఆ స్ఫూర్తిని వారే ఇస్తారు. కాబట్టి స్ఫూర్తిని వారే ఇస్తున్నారు, సంకల్పం చేసుకునేటట్టు వారే చేస్తున్నారు. ఇన్ని చేసిన వారు తమ కార్యక్రమాన్ని తామే దగ్గరుండి పూర్తి చేయించుకుంటారు. వాస్తవం ఇందులో భక్తులు కేవలం నిమిత్త మాత్రులు. తమ గురించి, తమ లీలల గురించి, తమ బోధల గురించి మానవాళికి అందజేయాలి అనుకున్న బాబా హేమంత్ పంత్నే షిరిడీకి తీసుకొచ్చి వారికి ఒక మంచి స్ఫూర్తినిచ్చి, ఒక మంచి సంకల్పాన్ని ప్రసాదించి ఈ చరిత్రకు అంకురార్పణం చేశారు. దీంట్లో కీలకమైన మాట, భక్తులు కేవలం నిమిత్త మాత్రులే. భక్తుడి నిజమైన అర్హత ఏంటంటే నేను నిమిత్త మాత్రునే అనుకోవడమే, అంతకుమించి లేదు. అందుకే రామకృష్ణ పరమహంస గారు అంటారు, అమ్మా నేను నీ చేతిలో ఒక పనిముట్టునమ్మా, నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో ఉపయోగించుకో. అలా నేను గురువు చేతిలో ఒక పనిముట్టుని అనే భావనే ఉండాలి. ఈ శరీరాన్ని వారు ఎలా ఉపయోగించుకుంటారో అలా ఉపయోగించుకొని అన్నది ఒక ప్రధానమైన అర్హత భక్తుడికి. అంతేగాని నేను చేస్తున్నా ఇది నా గొప్పతనం, నా చాతుర్యం, నా పాండిత్యం, నా సామర్థ్యం, నా శక్తి అని కానీ మనలో ఉండిందా దానిని గురువు ఎంత మాత్రమూ ఒప్పుకోరు. ఒక చిన్న ఉదాహరణ, ఛత్రపతి శివాజీ వారి గురువు సమర్థ రామదాస్. శివాజీ గారు ఒక పెద్ద కోటను కట్టిస్తూ ఉన్నారు, ఒక 5,000 మంది వరకు పని వాళ్ళని నియమించి. ఆ సందర్భంలో ఓసారి గురువు గారు సమర్థ రామదాస్ గారు శివాజీని చూడటానికి వస్తారు. ఆ నిర్మాణం జరిగే చోటుకు వెళ్తారు. మాటల్లో శివాజీ చెప్తారు, గురువుగారు ఇదిగో ఈ నిర్మాణం చేస్తూ ఈ 5,000 మంది కూలీలని నేను పోషిస్తూ ఉన్నానండి, వీళ్ళకి నేను ఆహారాన్ని ఇస్తూ ఉన్నా అని చెప్పేసరికి దాన్ని సమర్థ రామదాస్ గారు ఒప్పుకోలేదు. సరే దాన్ని శిష్యుడికి తెలియచేయాలా, ఎందుకు తను ఒప్పుకోవట్లేదు అని చుట్టూ చూస్తారు. అక్కడ ఒక రాయి ఉంటుంది, ఆ రాయిని తీసుకురమ్మంటారు. శివాజీ ఈ రాయిని పగలగొట్టించు. సరే ఏముంది, రాజు చెప్తే ఎంతసేపు. 2 భటులు వచ్చి దాన్ని పగలగొట్టారు. పగలగొడితేనండి ఆ రాళ్ళ మధ్యలో చిన్న చెలప ఉంది. చెలపలో అన్ని నీళ్లు ఉన్నాయి, నీళ్ళల్లో కప్ప ఉంది. ఆ కప్ప వీళ్ళని చూసి చెంగని గెంతుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు రామదాస్ గారు చెప్తారు, శివాజీ రాతిలో ఉన్న ఆ కప్పని పోషించింది ఎవరు, ఆ కప్పకి ఆహారాన్ని సమకూరుస్తున్నది ఎవరు, భగవంతుడు అని చెప్పి వెళ్ళిపోతారు ఆయన. అప్పుడు తెలిసి వస్తుంది శివాజీకి, ఆహా ఎంత తప్పు చేశాను, భగవంతుడే అందరినీ పోషిస్తారు, అయ్యో నేను అని పొరపాటు పడ్డాన్ని, ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను. అలా నేను చేస్తున్నాను, ఇది నా గొప్పతనం అని మన మనసులో ఉంటే దాన్ని ఖచ్చితంగా తొలగిస్తారు సద్గురువులు. గొలగమూడి వెంకటేశ్వర స్వామి గారు చెప్తారు, ఒక భక్తుడితో ఒక చిన్న చెక్క భరిణలో నువ్వు ఒక పురుగును ఉంచు, దానికి ఆహారాన్ని నేను ఎలా ఇస్తానో చూడు అంటారు. అంటే బాబాగారు చెప్పినట్టుగా సృష్టి స్థితి లయకారకుడిని నేనే అని సద్గురువులు తెలియచేస్తుంటారు. అందుకని సద్గురువు దగ్గర నేను అనే అహంకారం, నేను అనే అహంభావంతో కూడిన అహంకారం, ఈ అహంకారం నాది అనే మమకారం, ఈ రెండు సద్గురువుకి మనకు అడ్డమే. ఈ అడ్డాలను తొలగించేందుకే సద్గురువు వచ్చింది. అందుకని ఈ రెంటిని ఒప్పుకోరు. ఎందుకంటే ఈ రెంటి వల్ల మనం పతనమవుతాం, పాపకర్మలు మనం పెంచుకుంటూ పోతాం, అనేక జన్మలకి మనకు మనమే కారణమవుతూ ఉన్నాం. కనుక సద్గురువు చేసిన బోధలు, సద్గురువు అవతారం, సద్గురువు మనకిచ్చిన ఈ గ్రంథం అంతా కూడా ఈ దిశగానే పనిచేస్తూ ఉంటాయి. మనలో ఉన్న ఈ అహంకారాన్ని, మనకున్నటువంటి మమకారాన్ని తొలగిస్తూ ఉంటాయి.
అది చక్కటి మాట. కాబట్టి భక్తులు నేను నాది అన్నది లేకుండా గురువు మార్గంలో మనం పయనిస్తూ గురువు ఎలా నడిపిస్తే అలా నడిపిద్దాం అన్నట్టుగా నిమిత్త మాత్రులుగా ఉండవలసిందే. ఒక చక్కటి భోగి రాస్తారు సచరిత్రలో. ఫ్లూట్ ఉంది, ఆ ఫ్లూట్ని అది వాయించేవాడిని బట్టి అది చక్కగా మొరుగుతుంది. ఫ్లూట్కి ఫ్లూట్ మొరగలేదు. ఫ్లూట్ ఆ మ్యూజిక్ చాలా బాగుంది అని అంటే దాని గొప్పతనం ఫ్లూట్ది కాదే, ఫ్లూట్ని వాయించిన వాడిది. కాబట్టి అలాగే మనం కూడా ఈ శరీరం నీది మీది, దీంతో మీరు ఎలా సేవ చేయించుకుంటారో చేయించుకోండి అని శరణాగతులం అయ్యేలా ఈ గ్రంథం మనకు మార్గాన్ని ఇస్తుంది. అందుకే చెప్తారు, ఇహ పర సుఖాలను ప్రసాదించే ఈ పవిత్రమైన ఈ గ్రంథ రచనకు నేను పూనుకున్నా. ఇది తర్కశాస్త్రం కాదు, న్యాయశాస్త్రం కాదు, ఆర్థిక శాస్త్రము కాదు, చక్కటి మార్గాన్ని చూపించే సత్పురుషుల చరిత్ర. దీని రచనకు నేను పూనుకున్నాను. అయినా ఈ రచన చేయడం అనే ఈ సాహసం చిన్న నోటికి పెద్ద ముద్దలాగా ఉంది అని హేమాడ్ పంత్ గారు చెప్తారు. తరువాయి భాగం మనం రేపటి కార్యక్రమంలో శ్రవణం చేద్దాం. స్వస్తి.